హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. వెల్లక్కాయ పచ్చడి చేస్తున్నావా మమ్మీ? అవునా, బాగుంటుంది. వినాయకుడి దగ్గర పెట్టినా. ఓకే, అవును మమ్మీ, వినాయక చవితికి వస్తాయి వెల్లక్కాయలు. ఉట్టప్పుడు దొరకవా మనకు? ఉట్టప్పుడు మన దగ్గర దొరకవు. ఓకే, అవును. మరి ఎప్పుడు రోటి పచ్చడి చేస్తావా? ఈరోజు ఎట్లా చేస్తున్నావు? ఈరోజు పచ్చడి. ఓకే, ఇది ఇంకొక 1 వీక్ ఉండేటప్పుడు. ఓకే, ఇది ఇంకొక స్టైలా? ఓకే. ఓకే మమ్మీ, ఇట్లా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలా మమ్మీ? అవునా మమ్మీ, నాకు ఎలక్కాయ చూస్తే ఒకటి గుర్తొస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో చెప్తుండే, 7 గంట ఎలక్కాయ మొత్తం తిని లాస్ట్కు అది అట్లనే సేమ్ ఎట్లా తిన్నదో అట్లా బయటికి తీస్తుందంట, కానీ లోపల ఉన్న స్టఫ్ మాత్రం ఉండదంట. అవునా మమ్మీ, స్కూల్లో చెప్పిరా? అవును మమ్మీ. తాలింపు వేసుకోవాలా మమ్మీ ఇప్పుడు? తాలింపు చేయాలి నాన్న. కొంచెమే పడుతుంది ఆయిల్. దీంట్లోకి మనం ఎల్లిపాయలు, కరివేపాకు, వట్టిమిరపకాయలు వేసుకోవాలా? జీలకర్ర, ఆవాలు. అంటే ఎల్లిపాయలు ఇట్లనే వేస్తారా మమ్మీ, కొట్టేసేస్తారా? లేదు, దాన్ని చేయాలమ్మా. ఇట్లా దంచి చితగుడ్డుకొని దాంట్లో వేసుకోవాలి. ఓకే, తాలింపు వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడు వట్టిమిరపకాయలు, ఆ కరివేపాకు వేసుకోవాలి. ఓకే, తర్వాత వెల్లుల్లి. ఓకే, ఈ వెల్లుల్లి పచ్చళ్ళల్లో, పొడులల్లో మమ్మీ ఇట్లా నూనెలో గోలుతాయి కదా, తింటుంటే చాలా మంచిగా అనిపిస్తాయి. రెడ్ డిష్ రెడ్గా కాలుతుంది కదా, బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది వేడితోనే వేసుకోవాలన్నా ఈ ఎలక్కాయ కూడా? ఇది కూడా గోలాలి. ఓకే, ఎల్లిపాయ వేగింది. ఎల్లిపాయ ముక్కలు వేగంగానే ఈ ముక్కలు వేసుకోవాలా మమ్మీ? అవునా. ఇది మంచిగా మగ్గబెట్టాలి. అంటే మనకు కలర్ మారుతుందా? ఎట్లా గుర్తుపట్టాలి మనం మంచి మగ్గిందంటే? తెలుస్తుంది మనకి. అంటే ఎట్లా గుర్తుపట్టాలి? మెత్తగా అవుతుందా? రెడ్ మెత్తగా అవుతుంది. ఓకే, కొంచెం పసుపు వేయాలి నాన్న. ఓకే, మగ్గాలి. మగ్గేంత వరకు ఉంచాలా ఇప్పుడు? మగ్గేంత వరకు ఉండాలి. ఓకే, ఒక 5 మినిట్స్ పడుతుంది మగ్గడానికి. మూత పెట్టాలా? ఇట్లానే లేదు, ఇట్లనే మగ్గాలి. మమ్మీ, ఎలక్కాయతో ఇంకేమేమి చేసుకోవచ్చు మనం? ఎలక్కాయ పచ్చిమిర్చి తోటి పచ్చడి చేయొచ్చు. అది ఓన్లీ 1-2 డేస్ అంతే. ఇదైతే ఎన్ని రోజులు ఉంటుంది మనకి? ఇది 1 వీక్ వరకు ఉంటుంది నాన్న. వారం రోజులు ఉంటుందా? ఇందులో నీళ్ళ చుక్క పడకుండా చేస్తున్నాం కదా, అలా. ఓకే, మగ్గిందమ్మా, ఇది బంద్ చేస్తున్నా. ఓకే, అంటే ఇప్పుడు చల్లారబెట్టుకోవాలా మనం? ఇక ఇది చల్లారిన తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసి కారం వేయడమే. ఓకే, మనం నిమ్మకాయ ఏమైనా పిండుకోవాలా మమ్మీలా? పిండుకోవచ్చు నాన్న. ఓకే, తాలింపు చల్లగైంది ఫ్రెండ్స్. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి, ఆవ పొడి వేసుకోవాలి. ఆవ పొడి వేసుకుంటే ఏంటంటే పచ్చడి ఖరాబ్ కాదు, మన ముక్కలు కూడా క్రిస్పీగా క్రంచీగా అనిపిస్తాయి నములుతుంటే. ఒక నిమ్మకాయ పిండుతున్నాం ఫ్రెండ్స్. వెలగపండు ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది, కానీ ఇది లేతమ్మ వెలగపండు. సో నోట్లో వేసుకుంటే కొంచెం ఒగరు అనిపించింది, అందుకే ఒక నిమ్మకాయ పిండుతున్నా. మీరు చూసి పిండుకోండి. మనం వేసిన జీలకర్ర మెంతుల పొడి, ఆవ పొడి, నిమ్మకాయ రసం అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు మనం కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 స్పూన్స్ కారం పడుతుంది ఫ్రెండ్స్. మేము ఉప్పు కలిపిన కారం వాడతాం ఫ్రెండ్స్, అందుకే ఉప్పు వేయట్లేదు. మళ్ళీ మీరు ఉప్పు వేయట్లేదా అనొద్దు. మేము మిరపకాయలు తెచ్చి తొడిమెలు తీసి పట్టించుకుంటాం ఫ్రెండ్స్, అప్పుడే ఉప్పు వేసి పట్టించుకుంటాం కారం. అందుకే మేము అలాగా సపరేట్గా ఉప్పు అనేది ఏమి వేయము. ఈ కారం చాలా రోజులు నిల్వ ఉంటుంది, మనకు రెడ్డిష్ ఉంటుంది. మీరు కూడా పచ్చడి చూసారా ఎంత రెడ్గా ఉందో? మన ప్యాకెట్లలో కారం ఇంత రెడ్ అనిపించదు. ఇప్పుడు బాగా కలిసింది. అయిపోయిందా మమ్మీ పచ్చడి? అయిపోయిందా. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు స్టోర్ ఉంటుంది మమ్మీ? ఒక వారం రోజులు ఉంటుంది. అన్నం వాళ్ళకి బాగుంటుందా? దేంట్లోకి బాగుంటుందా? అన్నం వాళ్ళకు, చపాతీకి. ఓకే, ఆ ముక్క నేను చూసిన మమ్మీ కొరికితే సేమ్ మ్యాంగో ముక్క టేస్ట్ ఉంది. అట్లే ఉంటుంది నాన్న, ఇది ఎలక్కాయ పచ్చడి కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు కూడా నా ఇలాగ పచ్చడి చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి.